ప్రైజ్ ద లార్డ్. చాలామంది వాళ్ళ జీవితాల్లో అనేక మార్లు, అనేక సార్లు అవసరతల కొరకు, అక్కరతల కొరకు వాళ్ళు ప్రార్థన సంవత్సరాల తరబడి చేస్తుంటారు. కానీ ప్రార్థన నెరవేరకుండా. దాని వెనకాల ఉన్న కారణం తెలియాలంటే మనం ఒకళ్ళ సహాయం అడగాలి. ఎవరంటారా? యేసుక్రీస్తు వారు ఈ భూమిని వదిలి పరలోకానికి వెళ్తున్నప్పుడు ఆయన ఒక మాట అంటారు. నేను తండ్రి దగ్గరికి వెళ్లి వేరొక ఆదరణకర్తను మీ కొరకు పంపమని తండ్రిని వేడుకుంటాను అంటాడు. ఆయనే పరిశుద్ధాత్ముడు. ఆయనని సహాయం అడిగితే ఖచ్చితంగా చేస్తారు. ఆయన్ని అడగండి. మీరు పరిశుద్ధాత్మని పొందుకోండి. తరువాత మాకెందుకు ఇది రావటం లేదు, మేమెందుకు ఇది పొందుకోవట్లేదు అని పరిశుద్ధాత్మని అడగండి. ఆయన మీకు జవాబిస్తారు. ఎంతో మందికి ఈ విషయం తెలియక, ఇందులో చాలా నైపుణ్యత లేక, అసలు అడగాలని కొంతమంది తెలియక బాధపడుతూ ఉంటారు. ఆయన మన తరపున విజ్ఞాపన చేయుచున్నారని మనం అనేక మార్లు వాక్యాల్లో వింటుంటాం కదా! ఇలాగే మీరు కూడా మీ భారములన్నీ ఆయన మీద మోపండి. ఇక తర్వాత చూడండి, ఒక్కొక్కటి తెలియజేసిన తర్వాత మీ స్థితి ఎలా ఉంటుందో, మీ పరిస్థితి ఎలా ఉంటుందో, మీ ప్రార్థనకి జవాబు ఎందుకు రావట్లేదో, ఎందుకు ఈ క్రియ జరగట్లేదో ఆయనే మీకు తెలియపరుస్తారు. ఇదొక్కటే కాదు. ఇక మీద నుంచి పరిశుద్ధాత్ముడి గురించి అనేక మర్మాలు, అనేక సత్యాల గురించి నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఒక్కొక్కలుగా ప్రార్థనని ఇప్పుడే మార్చండి. పరిశుద్ధాత్మ సహాయాన్ని అడగండి. ఆయన శక్తిని అడగండి. ఆయన నడిపింపు, ఆయన సహవాసాన్ని అడగండి. అప్పుడు మీ ప్రార్థనలన్నీ జవాబులు, అడిగినవన్నీ అనుగ్రహం పొందగలుగుతారు. ఇది దేవుడే మీతో స్పష్టంగా మాట్లాడమని నన్ను, నా స్వరాన్ని ఉపయోగించుకొని మీతో సూటిగా, తేటగా మాట్లాడుతున్నాడు. గుర్తు చేసుకొని పరిశుద్ధాత్మని సహాయాన్ని అడగండి. ప్రైజ్ ద లార్డ్.